ఉమెన్స్ డే సందర్భంగా రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడుతున్న క్యాన్సర్ శారీ వాక్ ఈరోజు ఈ కార్యక్రమము జన రంజకంగా సిద్ధార్థ కాలేజీలో ఏర్పాటు చేయబడింది. ఉడతా భక్తిగా మా జయభారత్ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి స్టూడెంట్స్కు మరియు క్యాన్సర్ సర్వైవర్స్ అందరికి కూడా డ్రింక్స్ బన్స్ మేము సప్లై చేస్తూ ఉన్నాము. మా జయభారత్ చారిటబుల్ ట్రస్ట్ గత 2 సంవత్సరాల నుంచి ప్రతిరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో రాత్రిపూట 50 మందికి, ఆదివారం పూట 150 మందికి భోజన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. పేదలు ఎంతో దూరం నుండి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకు వచ్చి రాత్రి పగలు హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. పేషెంట్స్కి భోజన వితరణ కార్యక్రమము భోజనం గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది. పేషెంట్ అటెండెన్స్కి మాత్రం మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఈ జయభారత్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించిన రోజు నుంచి ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇలాగే ముందుకు సాగాలని మరియు మిత్రులు సహోదరులు అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించగలుగుతున్నాము. మా జయభారత్ చారిటబుల్ ట్రస్ట్ లో ఉన్నటువంటి ప్రతి సభ్యుడికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాగే ప్రతి సామాజిక కార్యక్రమాన్ని మేము మా సహాయ సహకారాలు అందిస్తాము. ప్రతినిత్యం సర్వీస్ లోనే ఉంటామని తెలియజేస్తున్నాం. హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ శైలి ఫ్రమ్ జయభారత్ ట్రస్ట్. మేమైతే ప్రతిరోజు అయితే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నైట్ అయితే భోజనం సర్వీస్ అయితే చేస్తామన్నమాట. ఈ రోజైతే ఉమెన్స్ డే, రేపు ఉమెన్స్ డే. ఈ రోజైతే ఇక్కడ కార్యక్రమం జరుగుతున్న కారణంగా మా జై భారత్ ట్రస్ట్ తరపు నుండి ఫ్రూటీలు అలాగే మస్కా బన్ను మేమైతే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. హలో, నేను స్పందన ఫ్రమ్ జై భారత్ చారిటబుల్ ట్రస్ట్. మహిళా దినోత్సవం సందర్భంగా కాలేజ్లో ఫ్రూటీస్ బన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదే కాకుండా మేము ఎవ్రీ సండే మధ్యాహ్నం భోజన వితరణ కార్యక్రమాన్ని జరిగించడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఈవినింగ్ కూడా మేము ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము. మీలో ఎవరైనా కూడా ఇలా సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి అనుకుంటే కనుక జయభారత్ చారిటబుల్ ట్రస్ట్ని కాంటాక్ట్ అవ్వండి. మీ సేవలని ప్రజలకు అందించండి. థ్యాంక్ యూ.